విజయవాడ గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి మళ్లీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పట్టడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. నిన్న సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో వరద పీడిత ప్రాంతాల ప్రజలలో భయాందోళన నెలకొంది. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న సాయంత్రానికి వరద నీరు కొంతమేర తగ్గింది. మళ్లీ వర్షం పట్టడంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విజయవాడ గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి మళ్లీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడటంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. నిన్న సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో వరద పీడిత ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న సాయంత్రానికి వరద నీరు కొంతమేర తగ్గింది. మళ్లీ వర్షం పట్టడంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, వర్షం ఊపిరి పీల్చుకోనివ్వకుండా మళ్లీ కంటిన్యూ పడుతోంది. దీంతో విజయవాడలోని ఈ వరదల్లో చిక్కుకున్నటువంటి ప్రజలు మరింత భయాందోళన పడే పరిస్థితి వస్తోంది. వివరాలేంటి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రోజుగా కూడా ఒక పక్కన విజయవాడ నగరంలో చూసుకుంటా ఉంటే ఇరుపక్కల ఒక పక్కన బుడమేరు అయితే ఒకవైపు, సింగనగర్ వైపు, అదే విధంగా చూసుకుంటా ఉంటే కృష్ణా నది వైపు చూసుకుంటా ఉంటే ఒక పక్కన రామలింగేశ్వర నగర్ కూడా పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా నీట మునిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ఒక పక్కన కృష్ణా నదికి ఎగువ నుంచి శ్రీశైలం అయితేనేమి, నాగార్జునసాగర్ నుంచి వచ్చిన నీరు ప్రవాహం కూడా చాలా వరకు తగ్గింది. ఈ నేపథ్యంలో కృష్ణలంక అయితేనేమి, రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లో అయితేనేమి ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. కాకపోతే బుడమేరుకి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇంకా అంటే ఒక పక్కన ఫ్లో అయితే తగ్గినప్పటికీ కూడా ఇంకా నీరు కొద్దిగా తగ్గడంతో ఇప్పటికిప్పుడు అంటే గత నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అయితేనేమి సహాయక చర్యలు అందించడానికి ఒక పక్కన ప్రభుత్వం అయితేనేమి అన్ని రకాలుగా కూడా పార్టీ శ్రేణులు కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు కూడా 3 రోజులుగా కూడా జల దిగ్బంధంలో విజయవాడ నగరం పూర్తి స్థాయిలో ఉండటంతో చాలా వరకు కూడా అందరికీ కూడా ఏదైతే అపార్ట్మెంట్లు అయితేనేమి ఇళ్లలో చిక్కుకున్న వారిని పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా ఒక ప్రాంతంగా చెప్పాలంటే దాదాపుగా విజయవాడ నగరంలో సగం ప్రాంతం వరకు కూడా ఇరువైపులా కూడా నీరు చేరిన పరిస్థితితోటి ఎన్ని బోట్లు అయితేనేమి, తర్వాత లోకల్ ట్రాక్టర్లు అంటే కొన్ని చోట్ల ఇంకా ట్రాక్టర్ల పోని పరిస్థితుల్లో కూడా జేసీబీలు అయితేనేమి, హిటాచీలు ప్రొక్లైనర్ ద్వారా కూడా పోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కరెంటు కూడా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వారికి ఆహార పదార్థాలు ఒక పక్కన డ్రోన్ల ద్వారా అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే హెలికాప్టర్ల ద్వారా కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంత చేసినప్పటికీ కూడా నీరు ఎక్కువగా ఉండటంతో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సహాయ చర్యలు చేయడానికి కూడా నిన్నటి దాకా సమయం పెట్టిన పరిస్థితి. కాకపోతే అర్ధరాత్రి మరోసారి వర్షం కురిసినటువంటి పూర్తి స్థాయిలో కూడా స్థానికులు అయితే వరకు చాలా వరకు ఆందోళన చెందుతున్నారు. బుడమేరుకు సంబంధించి ప్రవాహం తగిలినప్పటికీ కూడా వర్షం పట్టడంతో ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుందనేసి చాలా వరకు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. కాకపోతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రాత్రి
దాదాపు 1-2 గంటలు మాత్రమే పట్టడంతో కూడా కొంతమంది అధికారులు మాత్రం దీనికి సంబంధించి పైనుంచి ప్రవాహం పెరిగే అవకాశం లేదు, నీరు క్రమేపీ కూడా తగ్గుతుంది, ఒక పక్కన కృష్ణా నదికి కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ఒక పక్కన కృష్ణలంక ప్రాంతం అయితేనేమి, అదేవిధంగా రామలింగేశ్వర్ నగర్ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు సాయంత్రం కల్లా కూడా నీరు తగ్గే అవకాశం ఉంది. తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సహాయక చర్యలు ఉంటాయనేసి ఈ అర్ధరాత్రి సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వీరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే చెప్పడం జరిగింది, అధికారులు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. దీనికి సంబంధించి మిగతా అంటే ఏదైతే పూర్తి స్థాయిలో విజయవాడ నగరానికే ఎక్కువగా కూడా ఇది వరద ముంపు ఉన్న నేపథ్యంలో కూడా మిగతా జిల్లాల నుంచి, మిగతా మున్సిపాలిటీలో అయితేనేమి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా సిబ్బందిని కూడా పిలిపించి ప్రతి ఇంటిని కూడా ఒక్కొక్క ఇంటికి సంబంధించి కూడా అన్ని రకాలుగా కూడా వారికి సంబంధించి క్లీన్ చేసే బాధ్యతలు అయితేనేమి, అదే విధంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఫైర్ ఇంజిన్లు ఉన్నాయో ఫైర్ ఇంజిన్ కూడా తెప్పించి ఫైర్ ఇంజిన్ల సహాయంతో కూడా ఇళ్లని క్లీన్ చేసే బాధ్యత అంతా కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది అనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరుగుతాయి. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా మరొకసారి బంగాళాఖాతంలో వాయుగుండం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ వాసులు అయితేనేమి పూర్తిగా కూడా ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం సహాయక చర్యల్లో ఎటువంటి లోపాలు లేకుండా కూడా ఆహారం అయితేనేమి, త్రాగునీరు, మందులు పూర్తి స్థాయిలో అందించడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామనేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా చూసుకుంటామంటే ఏదైతే వరదకు సంబంధించి ప్రస్తుతం అయితే తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పాల్పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఎవరు ఏది కోరినా కూడా సహాయానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశాము. పార్టీ శ్రేణులు కూడా అన్ని రకాలుగా కూడా దీనికి సంబంధించి ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది అని ఒక పక్కన జనసేన అయితేనేమి, అదేవిధంగా టీడీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీంట్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే అయితేనేమి, అదేవిధంగా మంత్రులు కూడా పాల్గొంటున్నారు. వీరు అంతా కూడా ఈ రోజు చూసుకుంటామంటే ప్రతి ఒక్క అంటే ఇంటికి ప్రతి ఇంటికి అంటే 50 నుంచి 100 ఇళ్లకు కూడా చూసుకుంటామంటే ప్రతి ఒక్క చోట కూడా కొందరు టీడీపీ శ్రేణులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాటిని ఆ ప్రాంతానికి పూర్తి స్థాయిలో వారికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని వారి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించడానికి సిద్ధంగా ఉండాలనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతోటి కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు కూడా స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి చాలా వరకు కూడా అన్ని రకాలుగా కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నప్పటికీ వారికి సంబంధించి ఒక పక్కన స్పీడ్ బోట్లు అయితేనేమి మిగతావి తక్కువగా ఉండటంతో కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి నిన్నటి దాకా ఉంది. ఈ రోజు ఉదయము ఏదైతే కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరో బోట్లు అయితేనేమి హెలికాప్టర్లు కూడా రావడంతో కూడా ఈ రోజు ఇంకా సహాయానికి అన్ని రకాలుగా కూడా సహాయానికి అందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీరందరికీ కూడా ఎప్పటికప్పుడు కూడా విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో అన్ని రకాలుగా కూడా ఫుడ్ తీసుకుపోవడానికి అయితేనేమి అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుంచి వాహనాలు అయితేనేమి, ఒక పక్కన లారీలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి, రాఘవేంద్ర, ఇక ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? రాఘవేంద్ర, ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితి ఏంటి? ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి గతంలో ఏదైతే 2 రోజుల క్రితం చూసుకుంటే దాదాపుగా 11,40,000 క్యూసెక్లు కూడా రావడం జరిగింది. క్రమేపీ అది వచ్చేసేసి ఇప్పటికైతే 4 లక్షల క్యూసెక్లు కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఎగువ ప్రాంతం నుంచి నీరు తగ్గడంతో ఈ ప్రవాహం కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో అయితేనేమి చాలా వరకు అంటే ప్రకాశం నుంచి బ్యారేజ్ నుంచి వచ్చే నీటి వల్ల ప్రస్తుతం విజయవాడ నగరానికి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి ఉంది. ఇది సాధారణంగా అంటే ఇంకా తక్కువగా ఉండటం వల్ల ప్రకాశం బ్యారేజీ కి సంబంధించి గత 3 రోజుల క్రితం ఏదైతే ఇసుక బోట్ల ద్వారా కూడా గేట్లకు సంబంధించి దెబ్బతినింది. ఆ గేట్ల వల్ల కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి గత వారంలో ఏదైతే దీనికి సంబంధించి నీటిపారుదల శాఖకు సంబంధించి కూడా ఏదైతే అడ్వైజర్లు కూడా నియమించడం జరిగింది. కన్నయ్య నాయుడు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఈ పరిశీలించిన తర్వాత ఈ గేట్ కైతే ప్రాథమికంగా కూడా దెబ్బతిన పరిస్థితి గేట్ సపోర్టింగ్ వాళ్ళు దెబ్బతిన్నప్పటికీ కూడా బ్యారేజ్ కి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా నీరైతే తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా ఫ్లో కూడా చాలా తక్కువ ఉంది. ఈ ఫ్లో వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది లోతట్టు ప్రాంతాలకు కూడా లేదు. కాకపోతే 4 రోజుల క్రితం వచ్చిన వాటర్, అదే విధంగా కూడా ఎగువ నుంచి వచ్చిన వాటర్ పూర్తి స్థాయిలో కూడా ప్రకాశం బ్యారేజ్ కి ఎక్కువ ఫ్లో ఉండటం వల్ల గేట్లు పూర్తి స్థాయిలో లెవెల్లో కూడా ఎత్తడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కృష్ణా నదికి ఎడమవైపు ఉన్న విజయవాడ లోని దిగువ ప్రాంతమైన రామలింగేశ్వర నగర్, కృష్ణలంక ప్రాంతాలకు కూడా నీరు చేరిన సందర్భం ఉంది. ఇప్పుడు దాని నుంచి కూడా పూర్తిగా కూడా తగ్గుముఖం పట్టడంతో విజయవాడకు సంబంధించి
అంటే కృష్ణానగర్ ప్రాంతాలకి ఎటువంటి ఇబ్బంది లేదు. పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితేనేమి అన్ని చేపట్టడానికి కూడా ప్రభుత్వము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది అనేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అధికారులతోటి కూడా రివ్యూ అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ రోజు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మరొకసారి కూడా రివ్యూ నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు మేరకు పూర్తి స్థాయిలో ఏదైతే స్థానిక ఎమ్మెల్యేలు అయితేనే కృష్ణా జిల్లాకు సంబంధించి మిగతా మంత్రులు కూడా వారు ఒక టీములను కూడా ఏర్పాటు చేసుకొని ఏదైతే 2 రోజుల క్రితము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు అదే విధంగా చూసుకుంటే ఉంటే ఒక పక్కన మంత్రులతోటి అధికారులతోటి రివ్యూ నిర్వహించిన సమయంలో పూర్తి స్థాయిలో చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి ఏదైతే మంత్రులకు సంబంధించిన కాన్వాయ్ వాహనాలను అయితేనేమి పూర్తి స్థాయిలో కూడా సహాయ చర్యలకు వాడితే బాగుంటుంది అనేసి నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. ఈ ఒక పక్కన దీనికి అందరూ మంత్రులు కూడా రెస్పాండ్ అయ్యి వారికి సంబంధించిన కాన్వాయ్ వాహనాలను కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ వారు ఒక్కొక్క ప్రాంతానికి అంటే ఇప్పటికే దానికి సంబంధించి డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లు ఒక్కొక్క మంత్రి 3-4 డివిజన్లు కూడా పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా ఎమ్మెల్యేలు అయితేనేమి స్థానికంగా ఉన్న నేతలతోటి అన్ని రకాలుగా కూడా ప్రతి ఇంటికి సంబంధించి మొదట ఆహారం అయితేనేమి నీరు అందించడానికి, తర్వాత ఇంటి క్లీనింగ్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాలనేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి పారిశుద్ధ్యానికి సంబంధించి అయితేనేమి మీకు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు కూడా అన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలని చెప్పడంతో కూడా ఈ రోజు నుంచి సహాయక చర్యలు మరింత ముమ్మరంగా కూడా సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.